మావా భీమవరంలో మావులమ్మతల్లి జాతర చాలా ఫేమస్. సో అది పెట్టిన ప్రతిసారి ఇలా ఎగ్జిబిషన్ పెడతారు మావా. సో నేను ఈ ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. ఇది మా ఊరైనా కూడా నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇది లోదరన్ స్కూల్ గ్రౌండ్లో ఉన్నదంట. మీరు వచ్చి చూశాను మావా లోపలికి అయితే వచ్చేసాను. నేనే చూస్తాను, అలానే మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. ఇది జస్ట్ ఎంట్రన్స్ మావా, చాలా బాగా పెడతారు. ఈ చుట్టుపక్కల అంతా చూడండి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఉంటుంది మావా, చూసేద్దాం పదండి. ఆపిల్కాయలు తింటారు మీరు ఎవరైనా? ప్లాస్టిక్ ఆపిల్కాయలు. సడన్గా ఇళ్ళ దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ తీసుకొస్తారు మావా. అన్నీ పెట్టిస్తున్నట్టున్నారు, మొత్తం అన్ని థీమ్స్ ఉన్నాయి. ఇంకా మీకు కొందరు పరిచయం చేస్తాను, వచ్చాను మావా. ఈడు మన బంటిగాడు తెలుసు కదా, ఓడియమ్మ బంటిగాడు. వీడి తర్వాత మన స్నోఫాల్ మాయ, ఆ మాయను పరిచయం చేస్తాను. అదిగోండి, ఆ మాయను పరిచయం చేస్తే మనోడు ఒప్పుకుంటాడా? పింగుని మన నడిచి వెళ్ళిపోయి అన్నారు కదా మావా, ఇక్కడికి వచ్చాడు చూడండి. ఫైనల్ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చాము, చూడండి. నాకైతే చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను. మీకు ఏమైనా బొమ్మలు కావాలా? మీకు ఏమైనా బొమ్మలు కావాలంటే చెప్పడం మావా, తెచ్చేద్దాం. అన్నీ మనమే వేసేద్దాం పక్క నుంచి. చూడండి మామ, మనం వచ్చాడని పాట కూడా పాడుతున్నారు. అట్లా ఉంటుంది మనతోనే మామ. ఈ జైంట్ వీల్ మీరు ఎప్పుడైనా ఎక్కారా? నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. ఇంతకీ చిన్నప్పుడే భయం లేదు అనుకుంటా మామ, పెద్ద అయ్యేసరికి భయం వేస్తుంది జైంట్ వీల్ ఎక్కాలంటే. మా వాళ్ళు అందరూ ఎక్కుదాం అన్నారు, కానీ నేను మాత్రం ఎక్కలేదు. చిన్నపిల్లలకి అందరికీ చూడండి మామ, చిన్న జైంట్ వీల్ కూడా ఉంది. మా ఫ్యామిలీ అప్పుడు చూడండి, మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోతాయి. కిడ్స్ అని రాశారు మామ. నేను కిడ్నే, నన్ను ఆడించండి అంటే రానివ్వట్లేదు మామ లోపలికి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎగరేస్తుంది. ఐ గెస్ 90s కిడ్స్కి 2K కిడ్స్కి బాగా గుర్తుంటుంది మామ. అప్పుల్లో 5 రూపీస్కి 10 రూపీస్ కొని ఎగరేసి యుద్ధాలు చేసేవాళ్ళం వాటితో. మా ఊళ్ళం తీర్థానికి అయితే వచ్చాను, చూసేద్దాం. భీమవరం మా ఊళ్ళో అన్నమాట. మా చిన్నాన్నగారు చెప్తున్నారు, సారీ ఫర్ ద మిస్టేక్. మామ అప్పుడప్పుడు వచ్చి నాకంటే బాగా మా బాబాయ్ గారు చెప్తారు మా ఊళ్ళం పండుగ ఎలా ఉంటుందో, మీరు వినేయండి. మా ఊళ్ళం ఉత్సవాలు భీమవరం చాలా ఫేమస్ అండి. అమెరికా నుండి అమలాపురం వరకు మా ఊళ్ళం ఉత్సవాలు తినేవారు ఎవరు ఉండరు. నెల రోజుల పాటు ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇక్కడ ఉత్సవాలు తిలకించడానికి చుట్టుపక్కల దగ్గరగా 300 గ్రామాల వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే ఇతర కంట్రీ నుంచి కూడా వచ్చి మా ఊళ్ళం ఉత్సవాలు చూస్తారు. నెల రోజులు కూడా ఇలాగే తీర్థం జరుగుతుంటుంది. ఓకే, విన్నారు కదా. సో మనం మొత్తం జాతరని అంతా చూద్దాము. మీరు కూడా వచ్చాను నాతో పాటుగా. మావా ఈ మురి మిక్సర్ బండి మాత్రం ఇక్కడ చాలా ఫేమస్ మావా. నా చిన్నప్పటి నుంచి ఉంది. నా చిన్నప్పుడు మేము ఈ జాతరకు వస్తే ఇక్కడే మురి మిక్సర్ తినేవాళ్ళం. ఇప్పుడు కూడా మేము పెద్దగా కూడా ఎక్కడే తింటున్నాము. చాలా ఇయర్స్ అయినా కూడా టేస్ట్ అలాగే ఉంది మావా. ఇంకా మురి మిక్సర్ అయిపోయిన తర్వాత చిల్లు సోడా గోలీ కొట్టేసి ఎత్తిన బాటిల్ దించకుండా తాగేసాం మావా. అబ్బా అసలు పండగలు అంటే పల్లెటూరే మావా. ఎందుకలా అంటానంటే మీరే చూడండి మావా. అసలు చుట్టూ ఆ జనాలు, ఆ వైబు, ఆ టెంపుల్, ఆ సరౌండింగ్స్, లైక్ అంత బాగుందంటే అంత బాగుంది మావా. మళ్ళీ ఎన్నిసార్లు చూడొచ్చు అనిపిస్తుంది. బట్ నాకు ఒక్కటే ఛాన్స్ దొరికింది చూడడానికి. సో నేను అలా అది చూసుకుంటూనే ఉండుతాను మావా. ఆ రోజు చాలా టైం స్పెండ్ చేశాను. అది అయిపోయిన తర్వాత అక్కడే సరౌండింగ్స్లో మా వాళ్ళమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటుంది మావా. అక్కడ చూడండి మావా, లైక్ ఆ తల్లి పాటలు అన్నీ వస్తుంటే ఆ గుడి ఎవరే అంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది మావా. మళ్ళీ వెళ్ళాలనిపించింది. బట్ శ్రీశైలం ట్రిప్ అయిపోయిన తర్వాత భీమవరంలో నాకు ఎక్కువ రోజు ఉండడానికి టైం దొరకలేదు మావా. ఉన్న ఒక రోజులోనే ఇవన్నీ తిరిగాను. అలాగే మా ఫ్యామిలీ, నా కజిన్స్ అందరితో ఎంజాయ్ చేశాను. ఇంకెటువంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మావా. మళ్ళీ కలుద్దాం.